సో ఫస్ట్ వీడియోలోని ఇన్స్ట్రక్షన్ చూసారు, సెకండ్ వీడియోలో వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే సో కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో ఎస్సీ కింద 75 రెగ్యులర్ ఇస్తే 5 బ్యాక్లాగ్, టోటల్గా 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీకి 37 రెగ్యులర్, 36 బ్యాక్లాగ్ వేకెన్సీ, టోటల్ 73 వేకెన్సీ. అండ్ ఓబీసీ వచ్చేసి 135 రెగ్యులర్, నో బ్యాక్లాగ్స్, టోటల్ 135. ఈడబ్ల్యూఎస్ 50 వేకెన్సీస్, నో బ్యాక్లాగ్, 50 వేకెన్సీస్ టోటల్. అన్రిజర్వ్డ్ 203 వేకెన్సీస్ రెగ్యులర్, నో బ్యాక్లాగ్, టోటల్లీ 203 వేకెన్సీస్. సో ఇక్కడ 500 వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్ ఉంటాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 41 ఉన్నాయి. ప్రొవిజనరీ ఆఫీసర్స్ కాబట్టి, పిఓ కాబట్టి, సో ఎక్కడైనా వాళ్ళు ఇవ్వచ్చు. ఇంకా ఫిజికల్ డిజబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి విఐ, హెచ్ఐ, ఎల్డి అండ్ డిఈ అండి. ఇక్కడ 5 రెగ్యులర్ ఇచ్చాడు, ఇంకా నో బ్యాక్లాగ్ వేకెన్సీ అనమాట. టోటల్గా ఇవన్నీ చూస్తే ఉన్నాయి 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది వేకెన్సీ డీటెయిల్స్. వేకెన్సీ డీటెయిల్స్ ఓబీసీ కేటగిరీకి మాత్రం ఉన్నవి. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ క్యాండిడేట్స్. సో క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ మాత్రం ఓబీసీలో ఉన్న వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ కింద తీసుకుంటున్నారు కాబట్టి నాన్ క్రిమీ లేయర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓబీసీ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయబడతారని ఇక్కడ మరి మెన్షన్ చేశారు. ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2025 డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఈ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కల్లా ఇక్కడ ఈ డేట్ మెన్షన్ చేసిన ప్రకారం ఓబీసీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే. ఇక సేమ్ వే ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కూడా, ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ 2024-25 వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2025-26 ఇయర్కి ఇచ్చాడు. సో ఆ డేట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఆన్ అండ్ బిఫోర్ ది ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేసి జూన్ 24th స్టార్ట్ అయితే జూలై 24th ఎండ్ అవుతుంది. పేమెంట్ కూడా 24th జూన్ నుంచి 14th జూలై వాటికి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మీకు జూలై 3rd and 4th వీక్లో కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జూలై, ఆగస్టు అని ఇచ్చాడు. సో జూలై 3rd, 4th వీక్, లేకపోతే ఆగస్టు. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్ ప్రిలిమినరీ స్టేజ్. అండ్ మెయిన్స్ కాల్ లెటర్ ఆగస్టు, సెప్టెంబర్ 2025 వస్తాయి. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్స్కి సెప్టెంబర్లో ఉంటుంది. టికెట్స్ రిజల్ట్స్ సెప్టెంబర్, అక్టోబర్లో 2025 వస్తుంది. అండ్ కాల్ లెటర్ ఫర్ ది ఫైనల్ స్టేజ్ 3 అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. అది సైకోమెట్రిక్ స్టేజ్కి. సో 1 అక్టోబర్, నవంబర్లో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అక్టోబర్, నవంబర్లో 2025 ఉంటుంది. అండ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి సేమ్ నవంబర్, డిసెంబర్ 2025లో మీకు ఇస్తారు. ఇంకా ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కోసం ఎవరైతే ప్రిలిమినరీ ట్రైనింగ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళు జూలై, ఆగస్ట్లో 2025 ఇస్తుంది. కండక్ట్ ఆఫ్ ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి జూలై, ఆగస్ట్లోనే మెన్షన్ చేశారు. ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ ఉంటుంది. సో అది డేట్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ డేట్ కల్లా కన్సిడర్ చేస్తారు. 1 ఏప్రిల్ 2025కి 5 ఇయర్స్ సిఎస్టీ క్యాండిడేట్స్ కి ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ నాన్ క్రిమీ లేయర్ మాత్రమే, క్రిమీ లేయర్ వాళ్ళకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ కాదని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది మరి సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 ఇయర్స్ ఎక్స్ట్రా మీకు ఛాన్సెస్ ఉంటాయి, మీరు ట్రై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ ప్రాసెసింగ్, మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఎక్సెట్రా ఆల్ ఆర్ ఎలిజిబుల్. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా సెప్టెంబర్ 30th కల్లా కంప్లీట్ అయి ఉండాలి. సో మంచిగా మీకు సర్టిఫికేట్లు చేతిలో ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని అవన్నీ కూడా ఆన్ ఆర్ బిఫోర్ 30th సెప్టెంబర్ 2025 కల్లా మీ చేతిలో ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే ఆన్లైన్ చేసుకోవాలి. ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు మాత్రం మీరు స్క్రిప్ట్ ని ఎలా చేసుకోవాలంటే మేము డిజేబిలిటీ 40% ఆర్ మోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది.